తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్కారం గురుగారు. హరిత గారు నమస్కారం అండి. గురుగారు, ప్రతి నెలలానే మనం రాశి ఫలాల గురించి మన ఆడియన్స్ అంతా వెయిట్ చేస్తూ ఉన్నారు. సో ఆగస్ట్ నెలలో ఈ శ్రావణ మాసంలో అలాగే 4 గ్రహాలు మారుతూ ఉన్నాయి. ఈ 4 గ్రహాల మార్పు ఈ శ్రావణ మాసంలో మేషరాశి వారి మీద ఏ విధంగా ఉండబోతుంది, ఎలా ఉంది అనేది తెలియజేస్తారా? సో మనం ప్రతి నెల క్రమం తప్పకుండా ఎప్పుడు రాశి ఫలాలు చేసుకుంటూ ఉన్నామండి. అయితే ఆగస్టు మంత్కి వచ్చేటప్పటికి చాలా ముఖ్యమైన విశిష్టత ఉంది. మనకు ఆల్మోస్ట్ శ్రావణ మాసం అంతా ఈ మంత్లోనే ఉంటుందండి. ఇది వచ్చేటప్పటికి మనకి శుక్లపక్ష అష్టమితో స్టార్ట్ అయిపోతుంది. ఈ ఆగస్టు మంత్ మనకి సప్తమి భాద్రపద మాసంతో ఎండ్ అయిపోతుంది అన్నమాట. మధ్యలో 31 రోజులు ఉంటుంది. ఈ మాసంలో ఎలాంటి వాళ్ళని సరే పరిహారాల కింద లేదంటే వాళ్ళకైనా కొన్ని ప్రాబ్లమ్స్ ఉండి కొన్ని విశిష్టతమైన ఇంపార్టెంట్ పండగ పర్వదినాలు ఇందులో ఉన్నాయండి. వాటిని చేసుకోవాలని చెప్పేసి మనం కోరుకుంటున్నాం. ఫస్ట్ వచ్చేటప్పటికి వరమహాలక్ష్మి వ్రతం చేసుకుంటాం. ఎవరికైతే ధన ప్రవాహం లేకుండా ఇబ్బంది పడుతున్నారో వాళ్ళకి. తర్వాత మనకి ఉపకర్మ అంటారండి. మనకి జంజం వేసుకుంటారు, లేదంటే మనకి ఉపనయనం చేసుకున్న వాళ్ళు, ఎవరికైతే కనుక వేదాల మీద పట్టు స్తోత్రాల మీద పట్టు కావాలనుకుంటున్నారో నెక్స్ట్ డే వచ్చేటప్పటికి ఆ రోజు పౌర్ణమి ఉందండి. గాయత్రి మాత యొక్క జయంతి సెలబ్రేట్ చేసుకుంటూ ఉంటారు. తర్వాత మనకి అష్టమి కూడా ఉందండి. ఇది మనకి 16th వస్తుందండి. కృష్ణ జన్మాష్టమి వస్తుంది. తర్వాత అశేష దుఃఖ శాంత్యార్థం లక్ష్మీనారాయణం భజత్ అని చెప్పేసి మనకు చెప్తూ ఉంటారు అన్నమాట. ఎవరికైతే ఎన్నో రకాల ప్రాబ్లమ్స్ ఉంటాయి, అవి చెప్పుకోవడానికి లేదనుకున్న వాళ్ళు కృష్ణ జన్మాష్టమి చక్కగా జరుపుకుంటే ఆ ప్రాబ్లమ్స్ అన్నీ పోతాయండి. మనకు ఫైనల్గా ఈ మంత్లో వినాయక చవితి సిద్ధి బుద్ధి ప్రదాత అని మనకు చెప్తూ ఉంటారు. మనకి శాస్త్రాల్లో ఎవరైతే వరమహాలక్ష్మి చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా వినాయక చవితి చేసుకోవాలని కూడా చెప్తూ ఉంటారండి. ఇన్ కేసు ఎవరైనా కనుక మిస్ చేస్తారేమో, అందుకని ఖచ్చితంగా వినాయక చవితిని పండుగని సెలబ్రేట్ చేసుకోవాలి. అందులోనూ పిల్లలకి బుద్ధి రావాలన్నా కానీ విద్య రావాలన్నా కానీ అలా ఎలాంటి ఆటంకాలు లేకుండా ఉండాలని లక్ష్మీదేవి వాళ్ళ దగ్గర స్థిరంగా ఉండటానికి వినాయక చవితి చేసుకోవడం కూడా చాలా ఇంపార్టెంట్ అనమాట. ఈ యొక్క విశిష్టమైన పండుగలు ఈ మాసంలో ఉన్నాయని మనం అందరం తెలియపరుస్తూ మేషరాశి వరకు ఎలా ఉందో చూద్దాం. మనం మేషరాశి కనుక చూసుకుంటే ఇందులో అశ్విని 1, 2, 3, 4 పాదాలు, భరణి 1, 2, 3, 4 పాదాలు, కృతిక ఫస్ట్ పాదం అంతా మనకి ఇందులో ఉంటాయండి. పేరు బలం కనుక మనం చూసుకుంటే వీళ్ళకి చూ చే చో లా లీ లు ఏ లా నక్షరాలంతా కూడా ఇందులో ఉంటాయండి. మనం ఇందులో మీరు ఇందాక అడిగిన విధంగా 4 గ్రహాలు మారుతూ ఉన్నాయండి. మనకి వచ్చేటప్పటికి ఆగస్టు 17th సూర్యుడు మారుతూ ఉన్నాడండి. అయితే 2 రోజులు ముందుగానే అంటే ఆగస్టు మంత్ ముందుగానే జూలై 26th శుక్రుడు మారుతున్నాడు. జూలై 28th కుజుడు మారుతూ ఉన్నాడండి. 22 వచ్చేటప్పుడు బుధుడు మారుతున్నాడు. ఈ యొక్క 4 గ్రహాల మార్పు వల్ల మనకి మేషరాశి వాళ్ళకి కనుక చూసుకుంటే ఈ మంత్ ఓవరాల్గా ఒక 70 to 80% బాగుందని చెప్పుకోవాలి. అంటే ఒక మంచి మంత్లో వీళ్ళకి చాలా చక్కగా ఉందని మనం చెప్పుకోవచ్చు. సమరీ వీళ్ళకి ఏలినాటి శని ఉంది, కానీ ఏలినాటి శని ఉన్నా కానీ వీళ్ళకి శని రెట్రోగేట్ ఉండటం అయితేనేమండి, విపరీత వేద ఉండటం కాన్సెప్ట్ వల్ల అయితేనేమి మేషరాశి వాళ్ళకి ఒక మంచి మంత్ ఆగస్టు మంత్ అని మనం చెప్పుకోవచ్చు అనమాట. వీళ్ళకి ఎక్కడెక్కడ అనుకూలతలు ఎక్కడెక్కడ ప్రతికూలతలు ఉన్నాయి గురుగారు? మనం చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి మనకి లఘు గోచారం సూక్ష్మ గోచారం ప్రకారం కనుక చూసుకుంటే వీళ్ళకి సంపదలు బాగా వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. ధనప్రాప్తి విభూతి మనోరుజం అని చెప్తారు. అంటే ఒక రకంగా చూసుకుంటే ఓవరాల్గా ప్రాస్పరిటీ బాగుంటుంది, ధనప్రాప్తి బాగుంటుంది, సంపదలు కూడా చాలా చక్కగా వచ్చేస్తూ ఉంటాయి. అయితే వీళ్ళకి అదృష్టం ఏమంటే అండి, సూర్యుడు 5వ ఇంట్లో ఉండి మిక్స్డ్ రిజల్ట్ ఇస్తూ ఉంటారు. బట్ ఈ మిక్స్డ్ రిజల్ట్ కూడా విపరీత వేద ఉండటంతో సూర్యుడు తను ఇవ్వాల్సిన నెగటివ్ లేకుంటే ప్రతికూల పరిస్థితిని కలగచేయకుండా ప్రశాంతంగా ఉంటాడు. అంటే ఓవరాల్గా కనుక చూసుకుంటే మనకి వీళ్ళకి 85% చాలా బాగుంది అని మనం చెప్పుకోవాలండి. సో మనకి డీటెయిల్స్ కనుక చూసుకుంటే సూర్యుడు 5వ ఇంట్లో ఉండటం వల్ల 11th హౌస్ని చూస్తూ ఉంటాడండి. పొజిషన్ వైజ్ అంత సరిగా ఉండదు. బట్ ఒక రకంగా చూసుకుంటే వీళ్ళు పెద్ద డెసిషన్ తీసుకోకుండా వదిలేస్తే బాగుంటుందని చెప్తారు. మనకి శాస్త్రాలు ఏం చెప్తారంటే దేహలాస్యం మనస్తాపం సుహృద్వేషం ధనవయం బుద్ధి చాంచల్యం ఆప్నోతి పంచమే రవి సంయుతి అని చెప్తారు. అంటే ఒక రకంగా చెప్పంటే బుద్ధి చాంచల్యం ఆప్నోతి అంటే మైండ్ సరిగా ఉండకుండా ఫ్లక్చువేషన్స్గా ఉండి తర్వాత సరైన డెసిషన్స్ తీసుకోలేరు. ఈ టైంలో పెద్ద ప్లానింగ్లు చేయటం ఇలాంటివి కనుక ఈ టైంలో వదిలేస్తే చాలా మంచిది. పర్టికులర్గా ఆగస్టు 15th నుంచి 25 వరకు వదిలేస్తే చాలా ఈ టైంలో చాలా సెన్సిటివ్గా ఉంటుంది. వీళ్ళ మైండ్ వదిలేస్తే చాలా బెటర్ అనమాట. తర్వాత ఈ టైంలో దేహలాస్యం మనస్తాపం అంటే శారీరకంగా వీక్గా ఉండేసి మనసులో కొంచెం దిగులుగా పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. కానీ 11th హౌస్ని చూడటంతో ధన ప్రవాహం చాలా బాగుంటుంది. అంటే మనం సమరీగా సూర్యుడు వీళ్ళకి చాలా పాజిటివ్గా ఉన్నాడు. ఆల్మోస్ట్ 70 to 80% పాజిటివ్గా ఉన్నారని మనం చెప్పుకోవచ్చు. అయితే 6వ ఇంట్లో కుజుడు ఉండటంతో అగైన్ కుజుడు ఉండే పొజిషన్ కూడా చాలా మంచిదని మనం చెప్పుకోవచ్చు.
ఒక రకం చెప్పాలి వీళ్ళకి ఇక్కడ కూడా కుజుడు వీళ్ళకి ఒక 70 to 80% చాలా యోగ్యతను ఇస్తున్నాడని మనం చెప్పుకోవాలి. ఇందులో మన మహర్షులు ఏం చెప్తారు, వస్త్రలాభో ధనలాభో ధాన్యలాభో యశోస్తదః మనల్లాసో ధర్మసిద్ధి షష్టమస్తే కుజే భవేత్ అని మనకు చెప్తారు. 6వ ఇంట్లో కనుక కుజుడు ఉండటంతో వస్త్రలాభం ఉంటుందంటే ధాన్యలాభం ఉంటుంది, ధనలాభం ఉంటుంది, యశ తదహ అంటే కీర్తి ప్రతిష్టలు కూడా వస్తాయి అని చెప్తారు. మనల్లాసో ధర్మసిద్ధి, మన మైండ్ అంతా చాలా పాజిటివ్ ఎనర్జెటిక్గా ఉండేసి మంచి మంచి పనులు చేస్తూ చక్కగా ముందుకెళ్ళిపోతూ ఉంటారని చెప్తారు. అంటే కుజుడు 6వ ఇంట్లో ఉండటం వల్ల వీళ్ళకి ఒక 45 days చాలా యోగ్యతను ఇస్తారు. పర్టికులర్గా వాళ్ళు ఓన్ డిసిషన్ తీసుకుంటారు, వాళ్ళ యొక్క రిస్క్ టేకింగ్ ఎబిలిటీ చాలా ఎక్కువగా హై లెవెల్లో ఉంటాయి అని చెప్పాలన్నమాట. అయితే వీళ్ళకి కొంచెం 9వ ఇంట్లో 11th ఫస్ట్ హౌస్లో ఉండటం వల్ల ఏమవుతుందంటే వీళ్ళకి కొంచెం అలసటగా ఉండటం, భార్యాభర్తల మధ్య గొడవలు వచ్చే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అయితే వీళ్ళకి గేమ్ చేంజర్ ప్లానెట్ ఏమంటే శుక్రుడు అనమాట. శుక్రుడు వీళ్ళకి 3వ ఇంట్లో ఉండటం వల్ల 9th హౌస్ని చూడటంతో ఈ మాసంలో వీళ్ళకి చాలా పండగలన్నీ చక్కగా చేసుకుంటారు. శ్రావణ మాసం సంబంధించిన వరలక్ష్మి వ్రతం కానివ్వండి, శుక్రవారాలు కానివ్వండి, లేదంటే శ్రావణ మాసం సోమవారాలు కానివ్వండి, మంగళగౌరి వ్రతాలు లాంటి పండగలు చక్కగా చేసుకుంటూ ఉంటారు. గుళ్ళు వెళ్ళటానికి ట్రై చేస్తూ ఉంటారు. తర్వాత ఎక్కడికైనా పెళ్ళిళ్ళు కానీ ఫంక్షన్కి ఇలాంటి వాటన్నిటికి వెళ్ళి చక్కగా అందరితో ఏమంటారు కలివిడిగా ఉండేసి బాగా ఎంజాయబుల్గా ఉండే మంత్లాగా వీళ్ళు ఉంటారండి ఈ మాసంలో. మరి గురుగారు నక్షత్రాలను బట్టి చూసినట్టయితే కనుక వీళ్ళకి ఏ విధంగా ఉంటుంది? నక్షత్రం ప్రకారం కూడా చాలా బాగుందండి. వీళ్ళకి ఇందులో అశ్విని, భరణి, కృతిక 3 నక్షత్రాలు ఉంటాయి. ఇందులో అశ్విని వాళ్ళకి చూసుకున్నాం అనుకోండి, జయప్రదంగా ఉంటుంది, ధనప్రాప్తి ఉంటుంది, ధనలాభం ఉంటుంది. ఇవి వచ్చేటప్పుడు పాజిటివ్గా ఉంటాయి అన్నమాట. ఛాలెంజెస్ వీళ్ళకి వచ్చేటప్పటికి ధనహీనత, బంధనము 2 చూపిస్తుందండి. ధనహీనత అంటే ఎంత మనీ ఇన్ఫ్లో ఉన్నా కానీ బయట ఖర్చు పోయే అవకాశం ఎక్కువగా ఉంటుంది, ఖర్చులు ఎక్కువ అయ్యే అవకాశం ఎక్కువగా ఉంటుంది. దీంతోపాటు వీళ్ళకి బంధించబడినటువంటి ఒక పరిస్థితి కూడా ఉంటుంది. అంటే ఏదో చేయాలని పెద్ద పెద్ద పనులు చేయాలని అనుకుంటూ ఉంటారు, కానీ ఏలినాటి శని ఉండటంతో అయితేనేమండి వెళ్దామా వద్దా, చేద్దామా వద్దా అని ఒక మీమాంసలో ఉండేసి సందిగ్ధతకు గురయ్యి లేదంటే కన్ఫ్యూజన్ ఉండే స్థితిలో ఎక్కువ ఉంటారు. సో వీళ్ళు కనుక ఒక యాస్ట్రాలజర్స్ని కలిసినా లేదంటే ఒక సబ్జెక్ట్ మ్యాటర్స్ ఎక్స్పర్ట్స్ని కానీ గురువులు కానీ కలిసి వాళ్ళతో డిస్కస్ చేసుకుని ముందుకెళ్తే చాలా బాగుంటుంది. తర్వాత భరణీ నక్షత్రం వాళ్ళకి ఈ మాసం అంతా జయప్రదంగా ఉంటుంది, దిగ్విజయంగా ఉంటుంది, శుభంగా ఉంటుంది, లాభప్రదంగా ఉంటుంది, అంతా బాగుంటుంది. 2 విషయాలు జాగ్రత్తగా ఉండాలి. బంధనము 2, భయము 2 ఉందండి. ఒకటి డబ్బు విషయంలో కానివ్వండి లేదంటే రిలేషన్షిప్ విషయాలు కొంచెం భయపడే సిచ్యువేషన్ జరిగే అవకాశం ఎక్కువగా ఉంటుంది, కానీ బంధించబడినటువంటి సిచ్యువేషన్ కూడా ఎక్కువగా ఉంటుంది. అంటే ఏదైనా పని చేద్దామా వద్దా ఏంటి అని ఒక కన్ఫ్యూజన్లో ఉండే అవకాశం కూడా ఎక్కువగా ఉంటుంది. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి వీళ్ళకి జయప్రదంగా ఉంటుంది, దిగ్విజయంగా ఉంటుంది, ధనలాభం ఉంటుంది, అంతా బాగుంటుంది. వీళ్ళకి కృతికా నక్షత్రం వాళ్ళకి కొంచెం బంధించబడినట్లుండే సిచ్యువేషన్స్ ఉంటుంది, అంటే కన్ఫ్యూజ్ అయిన స్థితిలో ఉంటారు. పెద్దవాళ్ళ యొక్క సజెషన్ లేదంటే ఆస్ట్రాలజీ కన్సల్టేషన్ తీసుకుంటే వాళ్ళకి క్లారిటీ వస్తుంది, ముందుకెళ్ళవచ్చు. తర్వాత కృతికా నక్షత్రం వాళ్ళకి కార్యహాని, బుద్ధి నాశనం అని చెప్తూ ఉంటారు. వీళ్ళు ఏదన్నా ట్రాన్సాక్షన్ చేసేటప్పుడు, మాట్లాడేటప్పుడు లేదంటే ఎవరికన్నా ప్రామిస్ చేయటం, రాంగ్ ప్రామిస్ చేయటం ఇలాంటివన్నీ జరిగే అవకాశం ఎక్కువగా ఉంది. అంటే వాళ్ళకున్న ఇంటలెక్చువల్ ఎబిలిటీ కొంచెం చాలా తక్కువగా ఉంటుంది, ఎక్కువగా అనాలిసిస్ చేయలేరనమాట, రాంగ్ డిసిషన్ తీసుకునే అవకాశం ఎక్కువగా ఉంటుంది. రోహిణీ నక్షత్రం వాళ్ళకి కనుక చూసుకుంటే వీళ్ళకి స్త్రీ నాశనం అని చెప్తారు. అంటే వీళ్ళకి ఇంట్లో ఎవరికైనా స్త్రీలకు కానీ ఏదైనా హెల్త్ బాగాలేకపోవటం, వాళ్ళు ఏదైనా కనుక ప్రాబ్లమ్స్లో ఉండి తద్వారా వీళ్ళు ఇబ్బంది పడే అవకాశం ఎక్కువగా ఉంటుంది. అదే లేడీస్ అనుకోండి, జెంట్స్ అయితే లేడీస్ ద్వారా ప్రాబ్లం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. సో ఓవరాల్గా కనుక చూసుకుంటే మనం ఒక బేసికల్గా కన్ఫ్యూజన్ ఒక స్థితి తప్పక బాగుంది, ఈ రాశి వాళ్ళకి బాగుందని మనం చెప్పుకోవచ్చు. గురుగారు మరి పరిహార మార్గాలు ఏం చెప్తారు గురుగారు వీళ్ళకి? సో మనం కనుక చూసుకున్నాం అనుకోండి, వీళ్ళకి శుక్రుడు ధనహీనత ఎక్కువగా చూపిస్తూ ఉంది. అంటే ధనానికి సంబంధించిన అండర్స్టాండింగ్ ఉండటం, హోమాలు చేసుకోవటం, యజ్ఞాలు చేసుకోవటం, తర్వాత మనకి శ్రావణ మాసం శుక్రవారాలు చేసుకోవటము, వరలక్ష్మి వ్రతం చేసుకోవటం, ఇంకా దేనికైనా కనుక సంబంధించిన కనుక చేసుకుంటూ ఉంటే ధన ప్రవాహం వచ్చే అవకాశం ఎక్కువగా ఉంది. మిగతా అన్ని విషయాల్లో బాగుంది కాబట్టి ఎవరైనా కనుక ఇంకేదైనా స్పెసిఫిక్గా ప్రాబ్లం ఫేస్ చేస్తూ ఉంటే మనకి 1-to-1 కనెక్ట్ అయితే మనం వాళ్ళకి హెల్ప్ చేయొచ్చు. మేషరాశి వాళ్ళకి ఏలినాడు శని ఉందని ఫస్ట్ తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. తర్వాత ఈ రాశి వాళ్ళతో పాటు ఇంట్లో కనుక సింహరాశి, ధనుసు రాశి, కుంభరాశి, తర్వాత మీనరాశి ఎవరిని ఉంటే ఇంకా చాలా జాగ్రత్తగా ఉండాలి. వాళ్ళు ఖచ్చితంగా వాళ్ళ హారోస్కోప్ని అనాలిసిస్ చేసుకోవడం చాలా ఇంపార్టెంట్ అండి. సో చూసారు కదండి గురుగారు చెప్పినటువంటి ఆగస్టు నెలలో రాశి ఫలాలు. సో పరిహార మార్గాలు కూడా విన్నారు కదా. ఇవి కాకుండా మీకు దీన్ని మించిన సమస్య ఏదైనా ఉంది, ఎప్పటి నుంచి సాల్వ్ అవ్వట్లేదంటే కనుక
గురుగారికి కాంటాక్ట్ అయితే కనుక ఆయన మిమ్మల్ని గైడ్ చేస్తారు. డీటెయిల్స్ కూడా ఈ స్క్రీన్ మీద స్క్రోల్ అవుతున్న నెంబర్కి కాల్ చేసి కనుక్కోవచ్చు. అండ్ ఇంకా మనీకి సంబంధించిన ప్రాబ్లమ్స్ కనుక మీ లైఫ్లో ఉండి మిమ్మల్ని ఇబ్బంది పెడుతుంటే కనుక గురుగారు కండక్ట్ చేస్తున్న 25 టైమ్లెస్ మనీ ప్రిన్సిపల్స్ వర్క్షాప్కి అటెండ్ అవ్వండి. మీరు ఫేస్ చేసే సమస్యలకి సొల్యూషన్ అనేది ఖచ్చితంగా కనబడుతుంది. సో చూసారు కదండి. థ్యాంక్ యూ గురుగారు. థ్యాంక్ యూ అండి.